ప్రైజ్ లార్డ్ అండి, వందనాలు. బాగున్నారా? చాలా సంతోషం. ఈ విధంగా కలుసుకోవడానికి దేవుడు చక్కటి అవకాశం ఇచ్చాడు. మరి ఈరోజు పరిశుద్ధ లేఖనాల నుంచి దేవుని వాక్యాన్ని చూద్దాం. నిర్గమకాండం 15:20. తర్వాత వారు ఏలీమునకు వచ్చేది. అక్కడ 12 నీటి బుగ్గలను 70 ఈత చెట్లను ఉండేది. వారు అక్కడనే ఆ నీళ్ళ యొద్ద దిగిరి. ఈ రోజున మనము ఏలీము అనే ఒక ప్రాంతం గురించి తెలుసుకుంటూ దేవుడు మనకి ఈ విశ్వాస యాత్రలో ఏం నేర్పబోతున్నాడో నేర్చుకోబోతున్నాం. మనము ఈ విశ్వాస యాత్ర అనే కాన్సెప్ట్లో మనము ఎలా విశ్వాస యాత్ర కొనసాగించాలి, ఈ లోకంలో మనం ఎలా విశ్వాసంలో ఎదగాలి అనే విషయాల్ని ఎక్కడి నుంచి నేర్చుకుంటున్నామంటే, ఐగుప్తు నుంచి కానాను వరకు ఇశ్రాయేల్ ప్రజలు చేసిన అరణ్య ప్రయాణంలో నుంచి ఒక్కొక్క ప్రాంతాన్ని తీసుకుంటూ, అంటే ఐగుప్తు నుంచి మొదలైన కాడి నుంచి కానాను చేరే వరకు వారు ఎక్కడెక్కడ ఆగారు, ఎలాంటి పరిస్థితులు గుండా వారు ముందుకు కొనసాగారు, వారు ఏం నేర్చుకున్నారు, వారి విశ్వాసం ఎలా ముందుకు కొనసాగింది అనే విషయాల్ని మనము ఈరోజు ఈ ప్రాంతాల గురించి నేర్చుకుంటున్నాం. గడిచిన దినాల్లో రామ్సేస్ గురించి విన్నాం. రామ్సేస్ నుంచి బయలుదేరారు, సుక్కోతు వరకు వచ్చారు, సుక్కోతు నుంచి ఏతాము వరకు వచ్చారు, ఏతాము నుంచి వారు పీహహీరోతు వరకు వచ్చారు, పీహహీరోతు నుంచి మారా వరకు వచ్చారు, మారా నుంచి వారు బయలుదేరి ఏలీముకు వచ్చారు. ఈ ఏలీము అనగా అర్థము మనం గమనిస్తే బలమైన చెట్టు, లేకపోతే సమృద్ధి గల స్థలము. మనకు అర్థమయ్యేలాగా ఆ ప్రాంతముకు విశ్రాంతి చోటు అని అర్థం. ఏలీము అనగా బలమైన చెట్లు అని అర్థము, అలాగే సమృద్ధి గల స్థలము అని అర్థము, అలాగే విశ్రాంతి గల చోటు. ఏదైనా సరే బైబిల్లో ప్రాంతానికి ఆ పేరుకి అర్థం వచ్చేదిగా ఆ ప్రాంతం ఉంటుంది. అంటే ఆ అర్థానికి తగినట్టుగా. మారా అంటే చేదు అని చూసాం నిన్న. అయితే ఇది సమృద్ధి గల స్థలం. అక్కడ మంచి ఆహారం దొరుకుతుంది, సమృద్ధైన నీరు దొరుకుతుంది, కాబట్టి దాన్ని సమృద్ధైన స్థలం అన్నారు. అయితే దాన్ని విశ్రాంతి గల చోటు అని కూడా పిలవచ్చు. అయితే అక్కడ దిగినప్పటికీ, ఎక్కడ ఇశ్రాయేల్ జనాంగము ఆ పరిస్థితుల్లో ఈ ఏలీములో దిగినప్పుడు వారు ఆ మానసిక పరిస్థితి, ఆత్మీయ పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే, వారు ఆ ప్రాంతానికి వచ్చేసరికి చల్లని నీడ దొరికింది, మంచి తాగునీరు దొరికింది, తాగడానికి సముద్రం నీరు, మంచి విశ్రాంతి. అది ఎడారిలో ఒక పరలోకంలో గిఫ్ట్ అన్నట్టు. ఎడారిలో పరలోకం అనమాట ఈ ఏలీము. అంత సంతోషంగా వారు మానసికంగా తెప్పరిల్లుతూ ఉన్నారు. అయితే అక్కడ గొణుగుడు లేదు, నిరాశ లేదు, సంతోషం, కొంచెం ఊరట, ఆశ, ప్రాణం మీద ఆశ. ఆత్మీయ స్థితి ఇప్పుడు అక్కడ సనుగుడు లేదు, గొనుగుడు లేదు. ఒకటి, దేవుని మీద భయభక్తులు పెరిగాయి, అక్కడ సంతోషం ఉంది, ఊరట ఉంది, ప్రాణం అలసట తీరుతుంది, ఆశ కలిగిన ప్రాణం కలిగి ఉన్నారు. అయితే ఈ ఏలీములో ఈ రోజు ఎలా ఉంది? ఏలీం అనే ప్రాంతము ఈ రోజు ఎలా ఉందంటే, ఇది సౌదీ అరేబియాలోని తయబ్ అల్ ఇస్మాత్తో ముడిపడి ఉన్న ప్రాంతం. ఇది సౌదీ అరేబియాలోని తయబ్ అల్ ఇస్మత్తో ముడిపడి ఉన్న ప్రాంతం. అంటే దీన్ని 2 ప్రాంతాలుగా విభజించారు. ఈజిప్ట్కి చివరి భాగాల్లో తెలియజేస్తున్నారు, కానీ ప్రాముఖ్యంగా ఎక్కువ శాతం కూడా సౌదీ అరేబియాలో ప్రాంతముగా ముడిపడి ఉన్న ప్రాంతంగానే తెలియజేస్తూ ఉన్నాడు. ఈరోజు అదొక చరిత్రాత్మక స్థలము. అలాగే ఇప్పటికి కూడా అక్కడ నీటి ఊటలు ఉన్నాయి, నీటి మూలాలు ఉన్న ప్రదేశంగా దాన్ని భావిస్తూ ఉన్నారు. ఒక మంచి పర్యాటక ప్రాంతం, చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఆ ప్రాంతం అంతా. సరే, అయితే ఇప్పుడు ఆ నేటి పరిస్థితి మనం కూడా చూసాం. ఇప్పుడు కూడా అది భూమి మీద ఉంది, అది మంచి ఎక్సలెంట్ టూరిస్ట్ ప్లేస్గా ఉంది. అది సౌదీ అరేబియాలోని ఆ ప్రాంతాలకు సంబంధించిందిగా అదని మనం చూడొచ్చు. అయితే ఈరోజు దేవుడు ఈ ఏలీము నుంచి మనకి ఏం నేర్పబోతున్నాడు? రామ్సేస్ నుంచి విముక్తి అనే పాఠాన్ని మనం విన్నాం. అలాగే మనము సుక్కోతు నుంచి దేవుని నడిపింపు అనే పాఠాన్ని మనం విన్నాం. ఆ తర్వాత వారు ఏతాముకు వచ్చినప్పుడు దేవుడు పరీక్షిస్తాడని విన్నాం విశ్వాసాన్ని. అలాగే పీహహీరోతు అనే ప్రాంతం గురించి విన్నప్పుడు దేవుడు మూసుకున్న ద్వారాన్ని తెరుస్తాడని విన్నాం. అలాగే నిన్న మనం మారా గురించి విన్నప్పుడు చేదును తీపిగా చేసే దేవుడు అని విన్నాం. అయితే ఈ రోజున దేవుడు విశ్రాంతి కలగజేసే దేవుడు అని వినబోతున్నాం. ఏలీము గురించి మనం వినబోతున్నాం. దేవుడు మనకి ఏం నేర్పబోతున్నాడు ఈ రోజున? ఈ విశ్వాస యాత్రలో ఈ రోజున దేవుడు మనకి ఏం నేర్పబోతున్నాడు పాఠం అంటే, ఏం నేర్చుకోబోతున్నామంటే, దేవుడు అలసి ఉన్న నీకు విశ్రాంతి కలగచేవాడు, అలసిపోయిన జీవితాలకి విశ్రాంతినిచ్చే వాడు. చూద్దాం
ఆ, నిర్గమకాండం 15:27. తర్వాత వారు ఏలీమునకు వచ్చారు. అక్కడ 12 నీటి బుగ్గలను 70 ఈత చెట్లను ఉండెను. వారు అక్కడని ఆ నీళ్ల యొద్ద దిగిరి. వాళ్ళు అక్కడ దిగారు. ఎక్కడ? ఏలీములో దిగారు. బేసిక్గా మనం చూసుకుంటే పిహైహిరోతులో సముద్రంలో నడుచుకుంటూ వచ్చి ఆ తర్వాత మారా వరకు వారు ఎక్కడ ఆకుండా అరణ్యంలో 3 రోజులు నడిచారు. 3 రోజులు నడిచినప్పటికీ వారు వచ్చింది ఎడారి ప్రాంతానికి. అక్కడ నీరు చాలా చేదుగా ఉంది. దేవుడు అద్భుత కార్యం చేశాడు. ఆ నీళ్ళు తాగినప్పటికీ వాళ్ళకి అలసట తీరలేదు. అక్కడ రెస్ట్ తీసుకునేంత ప్లేస్ లేదు. అక్కడ మంచి నీడ కూడా లేదు. అక్కడ ఉండే పరిస్థితులు కూడా కనబడలా. వాళ్ళు ఇంకా మళ్ళీ ముందుకు కొనసాగిపోయారు. అప్పుడు వాళ్ళు ఏలీమునకు వచ్చినప్పుడు అక్కడ మంచి 70 ఈత చెట్లు ఉన్నాయంట. అంటే విస్తారమైన చెట్లు ఉన్నాయి. 70 అంటే ఆశీర్వాదానికి గుర్తుగా ఉన్నది. అక్కడ 12 నీటి బుగ్గలు, పెద్ద పెద్ద నీటి బుగ్గలు ఉన్నాయి. ఇవి కూడా మంచి మధురమైన నీటి కలిగిన బుగ్గలు ఉన్నాయి. అయితే దేవుడు తన పిల్లలకి విశ్రాంతి కలగజేస్తాడు. వాళ్ళ పాపం నడుస్తూనే ఉన్నారండి. వారు పాపం రెస్ట్ లేకుండా నడుస్తూ ఉన్నారు. 25 లక్షల మంది నడవడం అంటే మాటలు కాదు. 100 మంది కలిపి నడవండి రోడ్డు అంట, కష్టం. ముసలోళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు అండి, గుర్రాలతో ఉంటున్నారు, ఒంటెలతో వెళ్తున్నారు, నడిచి వెళ్తున్నారు, పశువులతో బయలుదేరారు. వీళ్ళందరూ నడిచి వెళ్ళడం అంటే మాటలు కానీ కాదు. అలాంటి వీరు నడుచుకుంటూ ముందుకు కొనసాగుతున్నప్పుడు దేవుడు వారి పరిస్థితులు అన్నీ చూశాడు. పాపం పరీక్షించాడు. ఎర్ర సముద్రంలో వచ్చి అక్కడ చూశాడు. మారా అనుభవాన్ని చూశాడు. ఇవన్నీ చూసి పాపం వాళ్ళు కొంచెం ఏమిద్దాం అనుకున్నాడు, రెస్ట్ ఇద్దాం అనుకున్నాడు, విశ్రాంతి కలగజేద్దాం అనుకున్నాడు. దేవుడు నువ్వు అలసిపోతున్నప్పుడు కొన్నిసార్లు నీకు విశ్రాంతి కలగజేస్తాడు. దేవుడు నీ జీవితంలో ముందు కొనసాగుతున్నప్పుడు నువ్వు అలసిపోయి ఉంటే మనుషులు నిన్ను ఇంకా పరిగెట్టమంటారు, కానీ దేవుడు కొన్నిసార్లు నీకు విశ్రాంతి కలగజేస్తాడు. నీ ప్రాణానికి నెమ్మది కలగజేస్తాడు. మనుషులు చేసే నెమ్మది వద్దండి, మనుషులు కలగజేసే నెమ్మది కాదు. దేవుడు నీ జీవితంలో సమాధానాన్ని, నెమ్మదిని, విశ్రాంతిని కలగజేస్తాడు ఆయన వైపు చూడగలిగితే. ఎందుకంటే ఈ లోకంలో చిన్న చిన్న జాబ్ చేసే వాళ్ళే, చిన్న పనులు చేసే వాళ్ళే వాళ్ళకి అసలు మనశ్శాంతి ఉండదు, ప్రశాంతి ఉండదు. కానీ అలాంటి పెద్ద పెద్ద జాబ్స్ చేస్తున్న చాలామంది క్రైస్తవుల జీవితాలు వాళ్ళు చాలా హ్యాపీగా, ఏ టెన్షన్ తీసుకోకుండా దేవుడి మీద ఆధారపడతాడు. దేవుడు వారికి ఎప్పటికప్పుడు రెస్ట్ ఇస్తూ ఉంటాడు. అయితే మనం చూస్తున్నాం దేవుడు తన పిల్లలకి విశ్రాంతి కలగజేస్తాడు. కీర్తనలు 23వ కీర్తన 2వ వచనం అందరికి తెలిసిందే. పచ్చిగల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. దేవుడు మనల్ని ఎక్కడికి నడిపిస్తాడంటే పచ్చిగల చోట్ల, ఎక్కడైతే బాగా విస్తారంగా ఉంటుందో ఆ పచ్చిగల చోట్లకు నడిపిస్తాడు. శాంతికరమైన జలముల యొద్దకు ఆయన మనల్ని నడిపించుచున్నాడు. నడిపించేవాడు ఆయనే కదా. మారా నుంచి చేదు అనుభవంలో నుంచి అక్కడ చేదును తోరపరిచాడు. కానీ అక్కడ అంత స్పెసిఫిక్గా వాళ్ళకి లేదు, బాగోలేదు. అక్కడి నుంచి దేవుడు కొంచెం దూరం నడిపించాడు. ఆ ప్రాంతం ఏలీము. ఆ ప్రాంతంలో దేవుడు మంచిగా అక్కడ చెప్పినట్లుగా పచ్చిగల చోట్లకు గొర్రె నడిచినట్లుగా అక్కడ చాలా విస్తారమైన ఆహారం వారి దొరుకుతుంది. శాంతికరమైన జలముల ఎదుగు వారు వెళ్ళినట్లుగా వారు ఆ ప్రాంతంలో ఆ 12 నీటి ఓటలు ఉన్నాయి. అక్కడ చాలా సంతోషంగా ఉంది. దేవుడు నిన్ను సంతోషపరుస్తాడు. ఎలా అంటే విశ్రాంతిని కలగజేసి. నీ అలసట దేవునికి తెలుసు. నువ్వు అలసిపోతున్న పరిస్థితిలో ఉంటే దేవునికి తెలుసు. దేవుడిని కొన్నిసార్లు విశ్రాంతిని ఇస్తాడు. అంటే ఆయన ఎంత మంచి దేవుడు అంటే, పిల్లడు బాగా కష్టపడిపోతున్నాడు అనుకోండి, తండ్రి చూసారే కూర్చోరా కొంచెంసేపు, దా ఇటు ఫ్యాన్ కిందకి రా అంటాడు కదా. అలాగా నువ్వు అలసిపోతే ఈ లోకంలో దేవుడు చూస్తూ వదిలేడు. నీ విశ్వాస యాత్రలో పరిగెట్టి అలసిపోతున్నావేమో, దేవుడు కొన్నిసార్లు నీకు విశ్రాంతి ఇస్తాడు. అని వైపు చూడు, విశ్రాంతి కలగజేస్తాడు. కొంచెం నీ అలసట తీర్చుకోవడానికి దేవుడు సమయం ఇస్తాడు. అందులోనే మనం చూస్తే దేవుడు అలసట తీసుకోవడానికి ఆ సమయమే కాకుండా నిర్గమకాండం 15:27 ఇందాక చదువుకుని వచ్చినలోనే అక్కడ 12 నీటి బుగ్గలను 70 ఈత చెట్లను ఉండెను. వారు అక్కడే నా నీళ్ళ యొద్ద దిగిరి. దేవుడు విశ్రాంతికి ఇవ్వడమే కాదు, విశ్రాంతిలో దేవుడు నీకు కావాల్సిన అవసరాలు తీరుస్తాడు. నీకు ఏ అవసరం ఉన్నా ఆ విశ్రాంతి ఇచ్చినప్పుడు ఆయనే తీరుస్తాడు. నువ్వు అడగక్కర్లేదు, నోరు తెరిచి నువ్వు అడగక్కర్లేదు. ఆ సమయంలో నీ అవసరాలు తీర్చేవాడు ఆయన. అడగకపోయినా దేవుడు ఒకసారి నీ జీవితంలో కార్యాలు చేస్తాడు. నువ్వు అలసిపోయిన పరిస్థితిలో అలాంటి సమయంలో దేవుడు ఖచ్చితంగా విశ్రాంతినిచ్చి ఆయన అవసరం తీరుస్తాడు. వాళ్ళకి అక్కడ మంచి 12 ఇశ్రాయేలు గోత్రాలకి ప్రతి గోత్రానికి నీరు దొరికింది. అంటే 12 గోత్రాల్లో 12 బావులు, 12 ఓట్లని నేను చెప్పట్లేదు, కానీ వారికి విస్తారమైన
నీటి నీరు దొరికింది. ఎవరికి లోటు లేదు, నీటి లోటు లేదు, తిండికి లోటు లేదు. సమృద్ధైన ప్రాంతానికి వెళ్ళారు, మంచి నీడ ప్రాంతానికి వారు వెళ్ళారు. దేవుడు నీ అవసరతలు తీరుస్తాడు. దేవుడు నీ జీవితంలో నువ్వు అడగకపోయినా ఒక్కొక్కసారి నీ అవసరం తీరుస్తాడు. అవసరతలు తీర్చే ఆయన. తల్లికి తెలుసు పిల్లలకి ఎప్పుడేమి ఇవ్వాలి. తల్లికి తెలుసా తెలీదా? దేవుడికి ఇంకా ఎక్కువగా తెలుసు. కానీ ఒక్కొక్కసారి మనం కూడా పెద్దలు అయినప్పుడు అడగలేదు. చిన్నప్పుడు అడగకపోయినా తల్లి పెడుతుంది కదా. అయితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:19 కాగా దేవుడు తన ఐశ్వర్యం చెప్పిన క్రీస్తునేసినంత మహిమలో మరి ప్రతి అవసరము తీర్చు. దేవుడు మన ప్రతి అవసరము తీర్చు. దేవుడండి మన ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. మనం అనుకుంటాం, దేవుడు నా జీవితంలో నా అవసరాలు ఎందుకు తీర్చట్లేదు, నా ఈ పరిస్థితుల్లో దేవుడు నా జీవితంలో ఎందుకు కార్యాలు చేయట్లేదు, ఎందుకు నేను ఇంత సుడిగుండాల వైపు వెళ్తున్నాను, నా అవసరం ఉందని దేవునికి తెలిసే అయినప్పటికీ నేను ఎందుకు చేయట్లేదంటే, నువ్వు దేవునికి చేయడానికి సమయం ఇవ్వట్లా. నీకు నీవే చేసేసుకుందాం అనుకుంటున్నావు, నీకు నీవే పనులు కల్పించేసుకుందాం అనుకుంటున్నావు. ఇంకెక్కడ దేవునికి సమయం ఇచ్చి దేవునికి నీ పరిస్థితి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే కదా దేవుడు తప్పకుండా నీ ప్రతి అవసరత తీరుస్తాడు. కానీ ఆ అవసరత తీసుకెళ్ళి దేవుని ముందు నువ్వు పెట్టాలి, మనుషుల ముందు కాదు. దేవుని ముందు నువ్వు పెట్టగలిగితే ఆయన చెప్పినట్లుగా మీ ప్రతి అవసరత తీర్చుని దేవుడు ఖచ్చితంగా తీరుస్తాడు. ఆయన మాట ఇచ్చి తప్పేవాడు కాదు. కానీ ఆ పరిస్థితి సరిగ్గా ఉండాలి. ఆ పరిస్థితి నీ అవసరత సరైంది ఉండాలి. అంటే నీ అవసరత సరైనది కాకపోతే దేవుడు దాన్ని నెరవేర్చడు. నీ అవసరత ఖచ్చితంగా నిజమైంది అయి ఉండాలి. ఊరు అంటే షికారుల కోసం, గెంగరాలు తిరగడం కోసం, నీ ఇష్టం కోసం అక్కడెక్కడ అప్పులు చేసి దేవా నా అప్పులు తీర్చండి, దేవుడు తీర్చాడు. ఇష్టానుసారంగా బయట తిరిగి భర్తకు తెలియకుండా, భార్యకు తెలియకుండా ఇష్టానుసారంగా దౌర్భాగ్యంగా తిరిగి దేవా నేను మా భర్తకు దొరకు, అలాంటి దిక్కుమాల అవసరతలు దేవుడు తీర్చడు. ఈరోజు చాలా మంది పాపం చేసి ఆ పాపాన్ని కప్పిపెట్టమని దేవుడిని అడుగుతున్నారు. అలాంటి అవసరతలు దేవుడు తీర్చడు. పాపం చేసి పాపాన్ని కప్పెట్టమంటాడు కొంతమంది దుర్మార్గులండి. దొంగతనం చేసి ప్రభు నేను దొరకకూడదని ప్రార్థన చేస్తే దేవుడు దేనికి సాయం చేస్తాడు నీకు? ఈరోజు చాలా అవసరతలు మనకు అలాగే ఏడిచినాయి. నిజమైన అవసరత ఏంటో మనకు తెలియట్లా. ఈ జీవితంలో నిజమైన అవసరత ఏంటో నీకు తెలియటం లేదు. చిన్నపిల్లడి ముందు ఓ పక్కన మంచి ఆహారం పెట్టి, ఓ పక్కన ఫోన్ పెట్టు, దేన్ని తీసుకుంటున్నాడు? ఫోనే అది అవసరం అండి దానికి. వాడికి ఆహారం తిని పౌష్టికాహారాలు తిని బాగా ఫోనే కావాలి, ఫోన్ చూపుతున్నది అంటున్నాడు. చూడండి ఎంతలా అయిపోయిందో మన అవసరత. కాబట్టి చెడ్డ అవసరాలు దేవుని దగ్గర తీసుకెళ్తే తీసుకోడు దేవుడు, ఆయన నెరవేర్చడు. నేను నిజమైన అవసరతలు దేవుడి ముందు పెట్టి ఖచ్చితంగా ఆయన అవసరతలు తీరుస్తాడు. ఆయన నిజమైన వాడు. సరే మనం చూస్తున్నాం, ఆయన నువ్వు అలసిపోయినప్పుడు నీ ప్రయాణాల్లో ఖచ్చితంగా విశ్రాంతినిస్తాడు. ఆ విశ్రాంతులు నీ ప్రతి అవసరత ఆయన తీరుస్తానంటున్నాడు. నిర్గమకాండం 16:1 తర్వాత ఇశ్రాయేలు సమాజమంతయును ఏలీము నుండి ప్రయాణమైపోయి వారు ఐగుప్తు దేశం నుండి బయలుదేరిన 2వ నెల 15వ దినమున ఏలీమునకును సీనాయికి మధ్యనున్న సీను అరణ్యముకు వచ్చిరి. విశ్రాంతి స్థలం ఎప్పటికీ విశ్రాంతి స్థలం కాదు. విశ్రాంతి స్థలం ఎప్పటికీ నీకు ముగింపు స్థలం కాదు, ముందుకు కొనసాగాలి. విశ్రాంతి అనేది ముగింపు కాదు. దేవుడి జీవితంలో కొంచెం సేపు అరే సేద్యర్రా నాయనా అంటే ఇక అక్కడే కూర్చోకూడదు, ముందుకు కొనసాగాలి. అంటే ఏలీం తర్వాత కూడా నీకు ప్రయాణం కొనసాగాలి. ఏలీంతో ఆగిపోదు, ఏలీంతో నువ్వు ముందుకి కొనసాగాలి. అరే ఇక్కడ ఆశీర్వాదంగా ఉంది, అంతా బాగుంది, నీరు భలేగా ఉంది. ఇస్రాయేల్ జనం అనుకుంటే నీరు బాగుంది ఏలీములో, ఈ ఈత చెట్లు ఉన్నాయి, 70 చెట్లు ఉన్నాయి, తినడానికి చాలా ఉన్నాయి ఇక్కడ అని అక్కడే కూర్చొని తింటే 10 రోజుల్లో ఆంపట్టంత మళ్ళీ ఏడిపే అక్కడ కూర్చుని. అంటే విశ్రాంతి కొద్ది కాలమే, ముందున్న ప్రయాణం కొరకు విశ్రాంతి కొద్దిసేపే, అసలు ప్రయాణం ముందుంటుంది అని దేవుడు అందుకే కొంచెం విశ్రాంతి ఇచ్చాడు. అంతే అని వలసిపోయావా దేవుడు విశ్రాంతి ఇస్తాడు. ఆ విశ్రాంతిలో నేను ఎక్కడే కూర్చుంటాను, నేను ముందుకు వెళ్ళను, నేను ఏం చేయను అంటే కుదరదు. విశ్రాంతి ఎప్పటికీ విశ్రాంతి కాదు, విశ్రాంతి ఎప్పటికీ ముగింపు కాదు. నీ ఆశీర్వాదం అక్కడితో ఆగిపోదు, ముందుకు వెళ్తేనే నీ ఆశీర్వాదాలు పెరుగుతాయి. ఊరు నుంచి బయలుదేరిన అబ్రహాము హారాన్ని మట్టుకొచ్చి అక్కడ ఉండిపోయాడు, ఆశీర్వాదంగా నడిచాడు, అక్కడికి వచ్చి ఆగిపోయాడు. అక్కడి నుంచి ముందుకు వెళ్ళట్లా, హారాన్ని మట్టుకొచ్చి ఆగిపోయాడు, అక్కడి నుంచి ముందుకు కదల్లా. అక్కడ ఉండిపోతే ఆశీర్వాదం కాదు, అబ్రహాం ముందుకు కొనసాగితే ఆశీర్వాదం.
అబ్రహాం ముందుకు అడిగెడితేనే 12వ అధ్యాయంకి వచ్చేసరికి ఆయన ఇంకా హారంలోనే ఉన్నాడు, అక్కడ అయిపోయాడు. ఆ తర్వాత అడిగెట్టాడు, ఆశీర్వాదపు అంచులకు అందుకున్నాడు. హల్లెలూయా. నీ విశ్రాంతి వచ్చింది కదా, ఆగిపోగా ముందుకు కొనసాగి, ముందుకు మనము కొనసాగాలి. ఇక చివరి వచనం చూసుకుందాం, చివరి మాట యెషయా గ్రంథం 40:31లో, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందెదరు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోతురు. హల్లెలూయా. దేవుడు విశ్రాంతి మనల్ని తదుపరి పోరాటానికి సిద్ధం చేస్తాడు. దేవుడు ఎందుకు విశ్రాంతి ఇచ్చాడంటే నెక్స్ట్ ఎదుర్కోబోయే పరిస్థితులకు దేవుడు బలమించడానికి. ఇక్కడ సేద తీరడం ఎందుకంటే, ఇశ్రాయేలు ప్రజలను దేవుడు అక్కడ సేద తీర్చాడు ఎందుకంటే ముందున్న పరిస్థితుల కొరకు సిద్ధపాటు చేయడానికి, ముందున్న పోరాటం కొరకు సిద్ధపాటు చేయడానికి. కొద్దిగా అంటే అంటే బేసిక్గా ఉన్నపాటిన యుద్ధ రంగంలోకి గెంటారు, కొంచెం రెస్ట్, కొంచెం వారికి భోజనము, కొంచెం రెస్ట్ ఇచ్చే దానికి పంపుతారు. అలాగే ముందున్న ఈ యాత్రలో, ఈ విశ్వాస యాత్రలో, ఈ లోకయాత్రలో దేవుడు కొద్దిసేపు నీకు రెస్ట్ ఇస్తాడు. అలసిపోయి ఉన్నావా, అన్ని సౌకర్యాలు కరిగిస్తారు, ఇదే నా జీవితం, అన్ని సౌకర్యాలు వచ్చిన ఎత్తి మీద ముసుగేసి కూర్చుంటా కాదు, ముందు కొనసాగాలి. ఈ రెస్ట్ ఇచ్చిందే ముందున్న యుద్ధ పోరాటాల్లో నువ్వు పోరాటం కొరకు, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొంది పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎదుగుతూ అలయక పైకి ఎగరాలంటున్నాడు, సొమ్మసిల్లక నడిచిపోవాలి. హల్లెలూయా. దేవుడు కొద్దికాలం రెస్ట్ ఇస్తున్నాడు నీకు. అయితే విశ్రాంతి నుంచి దేవుడు అక్కడ ఆగిపోమంటలా, నీ కొరకు తదుపరి పోరాటం నిన్ను సిద్ధం చేస్తున్నాడు. దేవుడు రిఫ్రెష్ చేస్తున్నాడు ఈ సమయంలో. కొన్నిసార్లు ఒకవేళ దేవుడు మనకు విశ్రాంతి కలగజేస్తాడు. ఆ విశ్రాంతి ఎప్పటికీ కాదు, ముందుకు కొనసాగేదానికి ఒక చక్కటి ఆలోచన చేస్తాడు, ఒక చక్కటి నిర్ణయాలు ఇస్తాడు. అప్పుడు నువ్వు ఏలీము నుంచి ముందున్న పరిస్థితులకు నువ్వు వెళ్తావు. రేపు మనం చూడబోతున్నాం సీనా అరణ్యాన్ని గురించి. మనము సీను అరణ్యంలో వారు దిగినప్పుడు జరిగిన పరిస్థితి గురించి ఏమైనా పోతున్నా ఇప్పుడు ఈరోజు నువ్వు విన్న వాక్యాన్ని బట్టి ఒకసారి మనం పరిశీలించుకుందాం. దేవుడు ఒకవేళ నీకు విశ్రాంతి లేకపోతే ఈ అలసిన బతుకులో దేవుని అడుగుదా, నాకు విశ్రాంతి కలగదు. ఆ విశ్రాంతిలో దేవుడిని ప్రతి అవసరం తీర్చబోతున్నాడు. ఆ విశ్రాంతి అక్కడితో క్లోజ్ కాదు, ముందుకు కొనసాగు. ఈ బ్రేకింగ్ అనేది నీ జీవితానికి ఇంకొంచెం ముందుకి పుషప్ చేయడానికి దేవుడి వాక్యాన్ని మన జీవితంలో ఫలింపజేయంగా. ప్రైజ్ లార్డ్. అందరికి వందనాలు. మీ ప్రార్థన వస్తే ఏదైనా ఉన్నట్లయితే కామెంట్ చేయండి, మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. అలాగే ఈ వీడియోని ఇతరులకు షేర్ చేయండి, అనేకల్ని చూసేలా ప్రోత్సహించండి. ఎందుకంటే అనేకమైన విషయాలు మనం వింటున్నాం కదా. అంటే నేను ఇక్కడ వేరు విషయాలు, ఈ రోజున చాలా వేరు విషయాలు ఎక్కువగా మనుషులు చూడడానికి ఇష్టపడుతున్నారు. వేరు విషయాలు అంటే అది అవసరం లేని విషయాలు ఎక్కువగా చూడడానికి ఇష్టపడుతున్నారు. ఇలా మన విశ్వాసం మనం ఎదగడానికి ఉపయోగించే వాక్యాలని చాలా తక్కువ మంది చూస్తున్నారండి. అదే నాకు కొంచెం బాధ అనిపిస్తుంది. పనికిమాలిన విషయాలు పెడితే వేల మంది, లక్షల మంది దాన్ని చూస్తున్నారు. కానీ అర్థవంతమైన వాక్యాన్ని వర్ణిస్తుంటే దాన్ని ముందుకు కొనసాగించట్లేదు ఎందుకో ఈ లోకం. క్రైస్తవులు కూడా దాన్ని ఇలా తీసేస్తున్నారు అంతే. కానీ సరైన వాక్యాలు కొన్ని చోట్ల దొరుకుతాయి. అంటే నేను సరిగ్గా చెప్తున్నానని కాదు, అర్థవంతమైన వాక్యం ఉంటే కనుక ఖచ్చితంగా దీన్ని ప్రోత్సహించండి. మీరు చూడండి, అర్థం చేసుకోండి, ఇతరులకి తెలియచేయండి. దేవుడు మిమ్మల్ని, మీ ప్రతి పరిస్థితిని మార్చునుగాక. వందనాలండి.